ఇది పోయినట్టే. ఇది కూడా పోయినట్టే అనుకున్నాను, బట్ పర్లేదు అనిపించింది. 3,500 అబ్బా సాయి. రవితేజ రీసెంట్ టైమ్స్ లో తీసిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మూవీలో ప్లాట్ చెప్పడానికి పెద్ద ఏమీ లేదు, ఆల్రెడీ చూసిన మూవీస్ లాగానే ఉంటుంది. బట్ ఇక్కడ డైరెక్టర్ త్రూ అవుట్ ద మూవీ ఫన్ ని బాగా హ్యాండిల్ చేశారు. లిటరల్లీ చాలా రోజుల తర్వాత మూవీకి వెళ్లి ప్రశాంతంగా మంచిగా నవ్వుకున్నాను. మూవీలో ప్లాట్ లోకి వెళ్ళడానికి అంత టైం ఏమి తీసుకోలేదు, స్ట్రైట్ టు ద పాయింట్. మూవీలో పాజిటివ్ ఏంటంటే ఎక్కడ మూవీని ఏదో లాగాలని కాకుండా మూవీలో ప్రోగ్రెస్ లా యూజ్ చేసుకున్నారు. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్ బాగుంది, ఎస్పెషల్లీ కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం రిపిటేటివ్ అయిపోయింది, బట్ అది కూడా ఓకే అనిపించింది. డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు మూవీని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ డీసెంట్ గా బాగానే హ్యాండిల్ చేశారు మూవీని. మ్యూజిక్ బై బీమ్స్, సాంగ్స్ అయితే పర్లేదు అనిపించింది. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, రవితేజ అయితే బాగానే యాక్ట్ చేశారు, మిగతా వాళ్ళు కూడా డీసెంట్ గా యాక్ట్ చేశారు. స్పెషల్ మెన్షన్ టు కమెడియన్స్ సత్య, సునీల్ అండ్ వెన్నెల కిషోర్. వాళ్ళ సీన్స్ అయితే బాగా పేలాయి, ఎక్సెప్ట్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ తప్ప అంతా బానే ఉంది. ఇక్కడ క్యారెక్టర్స్ ఎవరిని అండర్ యూటిలైజ్ చేయకుండా ఎవరిని ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకున్నారు డైరెక్టర్. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సంక్రాంతికి వెరీ గుడ్ వాచ్ అని చెప్పొచ్చు. స్టోరీయే కావాలి అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. దట్స్ ద రివ్యూ గైస్. మూవీ చూసాక ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.